ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారు? నేనేం మాట్లాడినా, మీరు ఏం మాట్లాడింది అనేది నేను ఒక మాట మీకు ఒక వీడియో చూపిస్తాను. మీరన్నదే ఈ కేసు ఆల్రెడీ అయిపోయింది కదా, ఇది నేను చెప్పింది కాదు. చషపిషలు లేకుండా నేను నా ఓటుని నేను బ్యాక్ తీసుకుంటున్నా అని చెప్పింది కూడా మీరే. నేను చేసిన కామెంట్స్ ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది, తన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది ఇంకేమీ మాట్లాడకూడదు, ఇది ముగిసిన అధ్యాయం అని. ఇక ముగిసిన అధ్యాయం గురించి మళ్ళీ తిరగడం ఎందుకు? దానివల్ల ఏం పర్పస్ అవుతుంది? అంటే విడుదల ఉపసంహరించిన వ్యాఖ్యల పైన నేను మాట్లాడాను. రైట్ అన్నా, ఈ మాటలు నేను మాట్లాడింది కాదు. చషపిషలు లేకుండా నేను నా వాక్యాలను వెనక్కి తీసుకుంటున్నాను, ఇక పైన నేను దీనిపైన మాట్లాడను అని చాలా క్లియర్ గా పెద్ద మనిషి, వయసులో పెద్దవాడు, ప్రొఫెసర్ గా కూడా చేసి రిటైర్మెంట్ అయిన వాడు ఒక వ్యక్తి ఒక పార్టీ పైన తన వాక్యాలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పిన మనిషి కొంతమంది చిల్లర బ్యాచ్ గాళ్ళతోని ఏ విధంగా పెడతారు మీరు ప్రెస్ మీట్? అక్కడ మీరు ఏ విధంగా పెడతారు ప్రెస్ మీటు? తిరిగి ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడమేనా మీ పని? లేకపోతే ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి మీ వెనక ఎవరున్నారు, ఎవరితోని మాట్లాడిస్తున్నారు? ప్రొఫెసర్ నాగేశ్వర్, నేను నిన్ను నాగేశ్వరరావు గారు అనను, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఏకవచనంతో ఎప్పుడైతే పిలిచినావో నువ్వు నీ మర్యాద కోల్పోయినావు. నువ్వు ఛానళ్ళకు పోయేటప్పుడు కూడా మీడియా మిత్రులందరూ నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కార్లు పెట్టాలి, నీకు టిఫిన్లు పెట్టాలి, దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సమ్ అమౌంట్ కూడా తీసుకొని నువ్వు మాట్లాడేటోనివి. నువ్వేం మేధావి భయ్? నువ్వెక్కడి మేధావి? నీ మేధావితనం ఎక్కడుండాలి?